శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎంకేటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మిథున రాశి వారికి సంబంధించి జూలై నెలలో ఎలా ఉండబోతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి వీరి రాశిలోనే సూర్యగ్రహ సంచారం అనేటువంటిది ఉన్న కారణం చేత అధికరణ సిద్ధి పెరుగుతుంది, కమాండింగ్ పవర్ పెరుగుతుంది. పిల్లలు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, గృహిణులు కానివ్వండి, అలాగే వ్యాపారస్తులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్ళందరికీ ఏంటంటే తెలియనటువంటి ఒక అధికరణ సిద్ధి వస్తుంది. ద్వితీయంలో ఉన్న గురువు గాని శుక్రుడు గాని ఈ రాశి వారికి ఎక్కువగా శుభదాయకంగా ఉన్న కారణం చేత, బుధుడు కూడా ఏంటంటే సౌమ్యగ్రహమైన కారణం చేత కొన్నిసార్లు చాలా సెన్సిటివ్ గా బుద్ధిమాద్యంతో ఉన్నటువంటి వాళ్ళు సైతము ఇంకా సెన్సిటివ్ గా మారే అవకాశం ఉంది. విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ఉంటారో వారికి మిశ్రమ ఫలితాలు గోచరించినప్పటికీ ఏదో తెలవనటువంటి ఒక ధైర్యం అనేటువంటిది వీరికి ఎప్పుడు వెంటే ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడు కూడా ఏంటంటే అధికరణ సిద్ధి ఇచ్చేటువంటి వాడు, మంచి కమాండింగ్ పవర్ ఇచ్చేటువంటి వాడు. కాబట్టి సూర్యుడు ఉన్నటువంటి అనుకూల స్థానం కనుక వీరికి అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. వివాహం కానటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వారి స్థిరచర ఆస్తులు ఏమైనా సరే కాస్త అమ్మి మీరు వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా మందికి ఎన్ని ప్రయత్నాలు చేసిన వివాహం కానటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వారి కోసం కన్యావర పాశుపత హోమాలు ప్రతి నెల నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి పూజలో పాల్గొనవచ్చును. అలాగే ఈ రాశి వాళ్ళకు సంబంధించి దశమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం ఏదైతే ఉందో, లాభస్థానంలో శని, అది కూడా మీనంలో సంచారం చేస్తూ ఉన్న కారణం చేత కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కాస్త బలీయమైన నిర్ణయాలు తీసుకోవడము, అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణంలో ఉండేట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నవమంలో ఉన్న రాహువు నమ్మకూడని వాళ్ళను నమ్మడము, ఇవ్వకూడని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇవన్నీ కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలు, అలాగే మంచి ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాము. వీటన్నిటి నుండి బయటపడాలి, మిశ్రమ ఫలితాల నుండి బయటపడాలంటే ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతుంది గ్రహ సంచారాల గురించి మాట్లాడుకున్నాం. వాటి యొక్క ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితుల గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ యొక్క రాశి వారికి ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో విశేషంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా. అందులో ముఖ్యంగా ఏంటంటే వీలైతే శనివారం లేదా మంగళవారం నాడు ఈ నెల మొత్తంలో 1000 సార్లు పూర్తవ్వాలి. చేసినప్పుడల్లా కనీసం మనం ఒక 100 సార్లు ఇప్పుడు నేను చెప్పేది చేయాలి. ఏమిటి అని అంటే, ఒక పేపర్ మీద శ్రీరామ అని రాసి ఆ పేపర్లోనే కింద మీ యొక్క కోరికను కోరుకొని, అంటే కోరికను కూడా రాసి సూది దారంతో లేకపోతే మామూలుగా పూలల్లినట్టుగా ఒక 100 సార్లు రాసినటువంటి పేపర్లని అల్లి ఒక దండలా చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. దాని వలన విశేషమైనటువంటి విద్య, ఉద్యోగ, గృహ సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి రామనామం పలికి ఆయన మెడలో మీరు వేసేటువంటి కోరిక ఈజీగా తీరుతుంది. అట్లని 100 కోరికలు రాయకండి. వీలైనంత వరకు ఆ 100 కూడా ఒకే రకమైన కోరిక రాయండి. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు వారి వారి కోరికల్ని ఆ శ్రీరామ అనే దాని కింద ఎవరి కోరిక వారు రాయొచ్చు. ఇలా రాసి ఈ 108 పేపర్లని కూడా ఒక పూలు ఎలా అయితే అల్లుతారో అలా అల్లండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపార స్థలంలో అమావాస్యకి కూడా పసుపు కొమ్ములతోని దండలా అల్లినటువంటి ఆ యొక్క దండని అమ్మవారి మెడలో వేయండి. జనాలు ఎవరైనా సరే మీ షాప్లోకి రాగానే అమ్మవారు కనిపించాలి. అలాగే జనాకర్షణ యంత్రము అని ఉంటుంది, లేదా నరఘోష యంత్రం అని ఉంటుంది. వ్యాపారం బాగా కొనసాగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు దిష్టి తగులుతుంది అనుకుంటే నరఘోష యంత్రాన్ని పెట్టుకోవాలి. ఎవరైనా సరే ఒకవేళ ఈ వ్యాపారం బాగా సాగట్లేదు అనుకుంటే కనుక ఈ యొక్క జనాకర్షణ యంత్రం పెట్టుకోవాలి. ఆ యంత్రానికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నేనే స్వయంగా పూజలో పెట్టి సంపాదితాద్యంలో వేసింది మీకు పంపిస్తాను. ఇక రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే గనక ప్రతి నెల రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేసేటువంటి క్రమంలో ఉంది.
ఆ యొక్క యాగంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. రాజశ్యామల అమ్మవారికి అభిషేకము, అమ్మవారికి చీర వస్త్రాలు ధరింపచేసి అక్కడ అమ్మవారి దగ్గర ఆచ్ఛాదన చేసినటువంటి ఆ యొక్క ఆ చీరని అలాగే ఆ యొక్క వస్త్రములను మీరు స్వీకరించి హోమంలో పాల్గొనడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక ఈ యొక్క రాజశ్యామల యాగంలో పాల్గొనేటువంటి వారికి ఎలాంటి లాభాలు ఉంటాయంటే, ప్రమోషన్ రాని వారికి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఉద్యోగంలో ఇంకా ఏదైనా సరే ఇంకో చోటికి బదిలీ అవ్వాలనుకున్న వాళ్ళకి బదిలీ అవుతాయి. రాజకీయ నాయకులకైతే గనక వారు అనుకున్నటువంటి రాజ్య సిద్ధి, రాజ్యలక్ష్మి యొక్క సిద్ధి కలుగుతుంది. కాబట్టి దానికోసం ఈ రాజశ్యామల యాగం అనేటువంటిది సహాయపడుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో వాళ్ళు అంతకు మునుపు నెలలో నేను చెప్పింది మీకు చాలా సులువుగా, మీరంతా మట్టికి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి జంటనాగులు ఉన్నటువంటి దేవాలయంలో అభిషేకం చేసి ఆ అభిషేకం చేసినటువంటి నీరు కానీ పాలు కానీ ఎక్కడైతే మట్టిలోకి వెళ్తాయో ఆ మట్టి అంతటిని కూడా తీసుకొని వాటిని తీసుకొని వెళ్ళి మీ యొక్క పొలాల్లో చల్లుకోవడం మంచిది. మీ పొలంలో నైరుతి భాగంలో గుమ్మడి పండు అలాగే నిమ్మకాయ పోసి పెట్టండి. పసుపు కుంకుమ వేసే పని లేదు. దీని వలన భూమికి సంబంధించి సారము చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఆరోగ్యం బాలేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి నిత్యము కూడా సాయంత్రము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచిది. దీని వలన విశేషమైనటువంటి మంచి సత్ఫలితాలు పొందుతారు. వీలైనంత వరకు ప్రతి నెల కూడా నాకు వీలైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి గురువులు ఏదైనా ఏం చెబుతున్నారు, ఏ పీఠాధిపతులు ఏవి చెబుతున్నారు, మనం జనాలకు ఎంత వీలైతే అంత ఈ రెమెడీస్ని తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము. అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టే వీలైనంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. మనం దైవిక ప్రయత్నం మానవ ప్రయత్నం చేయాలి, తర్వాతకి భగవంతుడా అనాలి. షడ్యమం మానవ ప్రయత్నం, సప్తమం దేవచింతనం. అలాగే జాతకం కోసం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 120, 150 పేజీల జాతకాన్ని పూర్తిగా డీటెయిల్డ్గా ఒక పీడిఎఫ్ రూపంలో మీకు ఇస్తాను, మీతో డీటెయిల్గా మాట్లాడతాను. అలాగే ఈ యొక్క పీడిఎఫ్కు సంబంధించి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా జాతకం అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క నెలలో ఎవరైనా సరే అన్నదానాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, విపరీతమైనటువంటి కోరికలు తీరాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. మీరందరూ కూడా నిత్యం అన్నదానం చేసేటువంటి వాళ్ళే. ఎలా చేయాలండి అనంటే, ఒక పిరికెడు బియ్యం మీరు అన్నం వండుకునేటప్పుడు కొత్త డబ్బాలో వేయండి, తూచా తప్పకుండా. 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో ఆ బియ్యం ఎంత జమ అయితే అంత ఎక్కడ అన్నదానం జరుగుతుంటే అక్కడ తీసుకెళ్ళి ఇవ్వండి. దానివల్ల నిత్యం అన్నదానం చేసినటువంటిది మీ అకౌంట్లో పడుతుంది. కాబట్టి ఈ రెమెడీస్ అన్నీ కూడా ఏంటంటే, మనము మనుషులుగా పుట్టి దేవుడికి ఎంత చేరువుగా అవ్వాలి, మానవత్వానికి ఎంత దగ్గర అవ్వాలి అనేటువంటివి మిళితం చేస్తూ మీ అందరికీ అందించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.